కారుపై ప్రభుత్వ వాహనం అనే స్టిక్కర్తో సచివాలయంలోకి ప్రవేశించిన ఓ వ్యక్తిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుని సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు. నిన్న సాయంత్రం సమీర్ తన కారుకు ప్రభుత్వ వాహనం అని స్టిక్కర్ పెట్టుకుని సచివాలయంలోకి ప్రవేశించాడు. కారుపై ప్రభుత్వ వాహనం అనే స్టిక్కర్తో సచివాలయంలోకి ప్రవేశించిన ఓ వ్యక్తిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుని సైఫాబాద్ పోలీసులకు అప్పగించినట్టు తెలుస్తోంది. నిన్న సాయంత్రం సమీర్ తన కారుకు ప్రభుత్వ వాహనం అనే స్టిక్కర్ పెట్టుకుని సచివాలయంలోకి ప్రవేశించాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. వైష్ణవి, సెక్రటరియట్ కు నకిలీ ఉద్యోగుల విడుదల పట్టుకుందని చెప్పొచ్చు. ఇప్పటికే వారంలో 2-3 ఘటనలు ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయి. దాదాపు గత 6 నెలలుగా ఇప్పటికే 7-8 మందిని నకిలీ ఉద్యోగులను పట్టుకున్నారు. మెయిన్ గా మనకు ఇక్కడ చూసుకుంటే రెవెన్యూ, ఇటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి ఫైనాన్స్, ఈ విభాగాలకు చెందిన వారుగానే చెప్పుకుంటూ లోపలికి ఎంట్రీ అవుతున్నారు. అయితే ఇప్పటికే గతంలో తహసీల్దార్ గా, జూనియర్ అసిస్టెంట్ గా, ఇప్పుడు ఫైనాన్స్ శాఖలో పనిచేస్తున్నట్టుగా, అంటే ఫేక్ ఐడి కార్డులతో పాటు డైరెక్ట్ వెహికల్స్ మీదనే ఆన్ డ్యూటీ, గౌట్ డ్యూటీ అని చెప్పి రాసుకొని స్టిక్కర్లు అంటించుకొని లోపలికి వస్తున్న పరిస్థితి ఉంది. అయితే గతంలోనే అంటే కొన్ని ఫైల్స్ సెటిల్మెంట్ చేశానని పోలీసులకు చెప్పినట్టు తెలుస్తుంది. ఈ తాజాగా పట్టుకున్న ఎవరైతే సమీర్ ఉన్నారో, సమీర్ నదిలో అదుపులోకి తీసుకున్నారు. సమీర్ భార్య ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో అవుట్ సోర్సింగ్ లో అటెండర్ గా పనిచేస్తున్నారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దానిపైన విచారణ జరుగుతుంది. సమీర్ గత కొంతకాలంగా ఈ సెటిల్మెంట్లు చేస్తున్నానని చెప్పి సమీర్ ఒప్పుకున్న నేపథ్యంలో సైఫాబాద్ పోలీసులు దీనిపై లోతుగా విచారణ చేస్తున్నారు. సెక్రటరీకి సంబంధించినటువంటి ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో, ముఖ్యంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కావచ్చు, కొంతమంది పోలీస్ సిబ్బందితో కూడా సెక్యూరిటీకి సంబంధించి కొంతమందితో ఆయనకు సంబంధాలు ఉన్నట్టుగా ప్రాథమికంగా గుర్తించినట్టు తెలుస్తుంది. దీనిపై లోతుగా దర్యాప్తు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు ఫైనాన్స్, రెవెన్యూ, ఎంఏడి ఈ శాఖలకు సంబంధించి ఎక్కువ ఎందుకు ఫేక్ ఉద్యోగులు వస్తున్నారు అనే దాని మీద ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉంది. సీఎంఓ వర్గాలు ఆరాధిస్తున్నాయి ఎందుకు వస్తున్నారని చెప్పి. ఇటీవల ఇద్దరు ఉద్యోగులు, నకిలీ ఉద్యోగులు సీఎం సమీక్ష జరుపుతున్న సందర్భంలో నేరుగా సీఎం ఫ్లోర్, 6వ ఫ్లోర్ కి వెళ్ళిన ఘటనలు కూడా చోటు చేసుకున్న నేపథ్యంలో భద్రతా వైఫల్యం జరుగుతుందా, కావాలని రెగ్యులర్ గా వస్తున్నారా, వచ్చినప్పుడు దొరుకుతుందా? ఎందుకంటే సమీర్ ఇప్పటికే పలుమార్లు ఎంట్రీ అయినట్టుంది సెక్రటరియట్ లోపలికి. తాజాగా అది గుర్తించారు. ఎందుకంటే రెగ్యులర్ గా వస్తున్న నేపథ్యంలో నిన్న ఐడి కార్డు అడిగిన సందర్భంలోనే ఇది ఏర్పడింది. అయితే అనుమానంగా కనపరిచిన సందర్భంలో అయితే గతంలోనే పోలీసులు కొంతమంది ఇతనికి అంటే అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే కొన్ని ఫైల్స్ చక్కబెట్టాడనే ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యంలో ఈ నకిలీ ఎవరైతే ఫేక్ ఉద్యోగులుగా చెలమని అవుతున్నారో వీళ్ళు చేస్తున్న సెటిల్మెంట్లు ఏంటి, సెక్రటరీలో ఎవరితో సంబంధాలు నేర్పుతున్నారు, ఇలాంటి ఫైల్స్ మూవ్మెంట్ చేస్తున్నారు, ఇలాంటి లావాదేవీలు చేస్తున్నారు, ఇటు ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టే విధంగా ఎలా వ్యవహరిస్తున్నారు అనే దాని మీద కూడా ఇటు ప్రభుత్వం సీరియస్ అయింది. దీనికి పోలీసులు కూడా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సైఫాబాద్ పోలీసు అదుపులో ఉన్నారు. ఇప్పటికే
సమీర్ పలు కీలక విషయాలు కూడా వెల్లడించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తానే ఒప్పుకున్నాడు, నేను బ్రోకరిజం చేస్తున్నాను, కొన్ని ఫైల్ సెటిల్మెంట్ చేశానని ఒప్పుకున్న నేపథ్యంలో దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇది సెన్సిటివ్ ఇష్యూగా మారింది. ఎందుకంటే ఇంకా చాలా మంది నకిలీ ఉద్యోగులు ఉన్నారనేది వార్తలు వస్తున్నాయి. కొంతమంది పేర్లు ఇక్కడ ఎస్పీఎఫ్ సిబ్బంది పట్టుకున్నప్పటికీ వాళ్ళ పేర్లు బయటకు వెల్లడించలేదు. కొంతమంది సెక్రటరియట్ లో ఉన్నతాధికారులకు సంబంధించి పేషీలో పనిచేస్తున్న వారు వారి ప్రమేయంతో వారిని కొంతమంది పేర్లు బయటకు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇందులో సెక్రటరియట్ కు సంబంధించిన ఉద్యోగుల ఇన్వాల్వ్మెంట్ పై కూడా ఆరాధిస్తున్న నేపథ్యంలో ఆ ఉద్యోగులు ఎవరు, వీరికి సహకరిస్తుంది ఎవరు, వీరి లోపల ఎంట్రీకి ఎగ్జిట్ కు సహకరిస్తున్న పోలీసులు ఎవరు, ఈ సిబ్బంది పై కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఈ పెద్ద మొత్తంలో అంటే సెటిల్మెంట్లకు అడ్డాగా మార్చుకున్నారు సెక్రటరియట్ అనేది ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో దీనిపై లోతుగా ప్రభుత్వం అయితే సీరియస్ అయింది. సీఎంఓ కూడా ఆరాధిస్తుంది. ఈరోజు మెయిన్ గా దీనిపై సీఎం సమీక్షలో చర్చకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే నకిలీ ఉద్యోగుల బెడద అనేది ఇటీవల ప్రభుత్వానికి ఎక్కువైందని చెప్పొచ్చు. సెక్రటరీ రెగ్యులర్ గా వస్తున్నారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే దీన్ని సీరియస్ గా తీసుకుని ఇప్పటికీ ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా దీనిపై ఆరాధిస్తున్నాయి. గతంలోనే సెక్రటరీ ఉద్యోగుల పైన మెయిన్ గా ఈ 3 శాఖలకు సంబంధించి ఉద్యోగుల పైన, ఆ ఉన్నతాధికారుల పైన, అదేవిధంగా ఇటు పోలీస్ సిబ్బంది పైన వీరిపైన నిఘా ఉంచారు. దీనికి సంబంధించి ప్రభుత్వానికి కూడా నివేదిక ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా ఈ ఎట్లా ఎంట్రీ ఇస్తున్నారు, వీళ్ళకున్న సంపాదనలు ఏంటి, ఇప్పటి వరకు జరిగిన లావాదేవీలు ఏంటి, వాళ్ళు ఏ ఫైల్స్ మూవ్ చేశారు, ఈ అంశాల మీద సీఎం ఆరాధించినట్టు తెలుస్తుంది. దీనిపై ప్రభుత్వాన్ని నివేదిక ఇవ్వబోతున్నారు. ఈ అంశాల మీద దీనిపై లోతుగా పోలీసులు అయితే దర్యాప్తు జరుపుతున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.